హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ స్నిప్పెట్స్. ఈరోజు మార్కెట్లో బిగ్ ఫాల్ అయితే రావడం జరిగింది. ఓవర్ నైట్ యుఎస్ మార్కెట్స్లో మనకి చాలా పెద్ద ఫాల్ అయితే రావడం జరిగింది. సో అది మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే బాగా గట్టిగా చేసిందని చెప్పాలి. ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మన ఇండియన్ మార్కెట్స్. నిన్న ఆల్మోస్ట్ 30 మినిట్స్ అటు పెడతా మీకు. నిన్న లాస్ట్ 1 అవర్లో మనకి మంచి బయింగ్ అయితే చూసాం. సో ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి మార్కెట్స్ కొంచెం చాపీ మూమెంట్స్ ఇచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుని ఉంటారు. కాకపోతే మనకి అలాగైతే ఈరోజు మార్కెట్స్ ఏం చేయలేదు. జనరల్గా చెప్పాలంటే వీక్లీ ట్రెండ్ నెగిటివ్గా ఉన్నప్పుడు మనకి మార్కెట్స్ అనేవి డే లోనే క్లోజ్ అవుతాయి. ఎప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఈరోజు మన మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు 30 మినిట్ చార్ట్ చూస్తే మీరు చూడండి, ఎక్కడ కూడా మనకి బయింగ్ అయితే రాలేదు. ఇక్కడ ఒక ఇక్కడ కొంచెం గ్రీన్ స్టిక్ అయితే ఫామ్ అయింది, కాకపోతే అది కూడా సెల్ చేస్తారు. మనకి అసలు ఎటువంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. చాలా గట్టి కొట్టరు కిందకి, మామూలుగా లేదు. ఇంకా నిఫ్టీ బ్యాంక్ ఇదైతే పతనాన్ని వస్తారని చెప్పాలి. అసలు చాలా దారుణంగా పడేశారు దీన్ని, నిఫ్టీ బ్యాంక్ని. మీరు ఒకసారి డైలీ చార్ట్ చూస్తే అసలు కంటిన్యూస్ సెల్లింగ్, ఎక్కడ కూడా కొంచెం కూడా దీనికి రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు ఎవరు. సో ఇది నిఫ్టీ బ్యాంక్ చార్ట్. అండ్ ఈ ఫాల్లో మనం బై చేయొచ్చా? ఎస్, మీరందరూ కూడా ఈ ఫాల్ చూసుంటారు ఒకసారి. ఇది కోవిడ్ ఫాల్. ఇది మనం ఏం చెప్తాం, కోవిడ్ వచ్చిన తర్వాత మనకి అంటే కరోనా వైరస్ పాండమిక్ అని చెప్పిన తర్వాత మార్కెట్స్ అనేవి బాగా పడడం జరిగింది కదా. అక్కడ నుంచి మీరు నిఫ్టీని ఒకసారి చూడండి, బ్యాంక్ నిఫ్టీ కాకుండా నిఫ్టీ చూడండి ఒకసారి. ఇంచుమించు మనకి ఒక వి షేప్ రికవరీ వరకు వెళ్ళింది. అంటే 11,800 వరకు వెళ్ళి అక్కడ నుంచి 10,800 లెవెల్స్ వరకు పడడం జరిగింది మనకి. అంటే 1,000 పాయింట్స్ అయితే పడింది నిఫ్టీలో మనం. అండ్ నిఫ్టీ బ్యాంక్ అయితే ఆ టైప్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. పర్ఫార్మెన్స్ అసలు సరిగ్గా లేదు. వి షేప్ కాదు, ఇదొక జస్ట్ ఒక ట్రెండ్ అయితే ఫామ్ చేస్తుందని చెప్పాలి మనం. బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు చెప్పాలి మనకి. బ్యాంక్ నిఫ్టీ అనేది 25,000 వరకు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ, ఆల్మోస్ట్ 16,000 నుంచి 25,000 పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 20,475 దగ్గర ప్రస్తుతానికైతే ట్రేడ్ అవుతుంది. మీకు నా యొక్క ఒపీనియన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బయింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఫార్ యాజ్ ఐ కన్సర్న్డ్, ఐ థింక్ దేర్ విల్ బి బయింగ్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ. ఎస్, అంటే బయింగ్ అంటే ఆల్రెడీ హెవీ షార్ట్స్లో ఉన్న వాళ్ళు కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది. అది రేపు మనకి షార్ట్ కవరింగ్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. కాకపోతే దీని ఇంపాక్ట్, ఇది షార్ట్ కవరింగ్ వస్తుందా రాదా అనేది మనకి యుఎస్ మార్కెట్స్ ఈరోజు మూమెంట్ బట్టి ఉంటుంది. యూరోపియన్ మార్కెట్స్ అయితే పెద్దగా ఫాల్ అయితే లేదు. ఒకసారి యుఎస్ మార్కెట్స్ చూడాలి ఈరోజు ఎలాగా ఓపెన్ అవుతాయో. ఇది మనకి ఇది ఆల్మోస్ట్ 1% వరకు అయితే ఫుట్సీ పడడం జరిగింది. అండ్ క్యాక్ 0.5, డాక్స్ వచ్చి 0.2% వరకు మనకి ప్రస్తుతానికి. ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా క్లోజ్ అయిపోయినట్టుంది, ఇంకా అవ్వలేదు. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే మన ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే 7 పాయింట్స్ అప్లో ఉంది. రేపు పొజిషన్స్ ఏంటంటే, రేపు ఎలా చేయాలి మార్కెట్ అంటే, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ గ్యాప్ అప్ అనేది సెల్ చేస్తారు. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేయండి. 5 మినిట్స్ స్టిక్ కోసం వెయిట్ చేయండి. ఒక గ్రీన్ స్టిక్ అయితే ఫామ్ అయితే, అంటే మనకి 5 మినిట్లో ఇలాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దాని హై అయితే బ్రేక్ చేసి, అంటే ఇప్పుడు ఈరోజు చూడండి ఒక సపోజ్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, హై బ్రేక్ చేసింది, అంటే చేసినట్టు చేసి పడిపోయింది. సో ఈ టైప్ ఆఫ్, అంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఇంకొక 5 మినిట్స్ స్టిక్ వరకు వెయిట్ చేసి అక్కడ మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ హై అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉండాలి. లేదా కొంచెం మీరు మీకు కొంచెం రిస్క్ టేకర్ అయితే
డేస్లో అనేది స్టాప్ లాస్ పెట్టచ్చు. ఇది పొజిషన్ అయితే. ఓవరాల్గా నేనైతే బ్యాంక్ నిఫ్టీలో అయితే హెవీగా బౌన్స్ అయితే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఫాల్లో మీరు కొనాల్సిన స్టాక్స్ అంటే మీరు కొనమంటే అయితే అంటే నాకు అనిపించిన స్టాక్స్ చెప్తున్నాను. అది మీకు కొంటే కొనండి, మీ ఇష్టం, లేదంటే లేదు. అంటే నా వ్యూ అయితే చెప్తున్నాను. మీకు కొంచెం అంటే సార్ట్అవుట్ చేసి చెప్తున్నట్టు అనుకోండి. జేసీబీ ఫార్మా వచ్చేసి మనకి 920 లెవెల్స్ దగ్గర ఉంది. ఇది రీసెంట్ టైమ్స్లో మంచి రిజల్ట్ ఇచ్చి మంచి అప్ సైడ్కి మూవ్ అయితే రావడం జరిగింది జేసీబీ ఫార్మాలో. అండ్ ఇట్స్ ఫార్మా అండ్ స్పెషాలిటీ జేబీ కెమికల్ అండ్ ఫార్మా. మీరు చూస్తే ఇది జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా అంటే మనకి ఆల్రెడీ ఫార్మా కెమికల్స్ రెండు కూడా మంచి భూమిలో ఉండైతే జరిగింది. ఇండస్ట్రీ వచ్చి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. సో ఆల్రెడీ మనకి ఫార్మా ఇండస్ట్రీ అనేది మంచి అప్ సైడ్లో ఉండడైతే జరిగింది. అండ్ దట్టు ఇది రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది జేబీ కెమికల్ అండ్ ఫార్మా. సో ఇది రీసెంట్ టైమ్స్లో 1150 లెవెల్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి అయితే ఒక 30% వరకు కరెక్షన్ జరిగింది. 30% అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో రైట్ నౌ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ జేబీ కెమికల్ అండ్ ఫార్మా. నాకు తెలిసి ఈ స్టాక్ ఇక్కడ నుంచే పెరగచ్చు. 80% ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్. దేర్ ఇస్ ఎ 20% ఛాన్స్ దట్ ఇట్ మైట్ ఫాల్ బిలో టుడేస్ లో 873 పడే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్ కనుక ఇక్కడ నుంచి లెగిస్తే ఆల్మోస్ట్ ఆల్ 10 to 15% అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ అయితే పెరుగుతుంది. 10,020 1025 ఆ రేంజ్ వరకు వెళ్ళచ్చు ఇక్కడ నుంచి ఈ స్టాక్. ఈ రైట్ అవే డిస్క్లోజ్ ఇఫ్ ఇట్ ఫాల్స్ దెన్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ దట్ మీకు ఇది ఇంకొన్ని అక్యుములేట్ చేసే అవకాశం ఇస్తుంది అని మీరు భావించాలి. అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఇది ఇక్కడ నుంచి పడిపోతే ఇంకేముంది అంటే మార్కెట్ పడితే ఇది పడుతుంది. అసలు జనరల్గా ఈరోజు దీని మూమెంట్ చూస్తే ఇది 5 minute చార్ట్. ఇది ఫస్ట్ చూడండి, ఎర్లీ మార్నింగ్ పడిపోవడం జరిగింది. మన మార్కెట్ ఎలాగైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో పడడం జరిగింది. ఆ తర్వాత బయింగ్ అయితే రావడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మన మార్కెట్స్ అనేవి ఆల్రెడీ మీకు చార్ట్ చూసారు, కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉండగా. కాకపోతే ఇది మాత్రం పెద్ద ఫాల్ అయితే రావడం జరగలేదు. సో అండ్ లాస్ట్ అవర్లో ఈ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే ఒకటే చెప్తున్నాయి, దెర్ ఇస్ ఏ బయింగ్ ఎట్ ద లో లెవెల్స్. తక్కువ లెవెల్స్లో అయితే బయింగ్ వస్తుందని చెప్తున్నాయి ఇలా ఈ స్టిక్స్ అనేవి. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను నేను, ఇట్ మైట్ బి రాంగ్. ఇదొక మంచి బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు మీకు. నెక్స్ట్ అటుల్ ఇండియా, అటుల్ లిమిటెడ్. అటుల్ కూడా మనకి 7,000 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 5,850 ఆ లెవెల్స్ వరకు అయితే అటుల్ రావడం అయితే జరిగింది. 5,824 ఈరోజు లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ అయితే పెరగడం అయితే జరిగింది మనకి అటుల్లో. ఇది మనకి ఏం చెప్తుందంటే దెర్ ఇస్ ఏ సమ్ సపోర్ట్ ఆఫ్ బయింగ్ ఎట్ అ లోవర్ లెవెల్స్. అంటే తక్కువ లెవెల్స్లో మనకి బయింగ్ అయితే వస్తుందని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఈ కంపెనీని మేము అసలు ఇప్పుడు వెంటనే ఇన్వెస్ట్ చేయమని చెప్పను. అంటే ఈ స్కాల్ప్ ట్రేడింగ్కి ఇది యూజ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఈరోజు ఎండింగ్లో కొన్ని రేపు మార్నింగ్ మ్యాక్సిమం లెగ్సే అవకాశం ఉంది. అంటే కొంచెం రిస్క్ అనమాట, రిస్క్ ఎక్కువ. 627 దగ్గర క్లోజ్ అయింది కదా, 624 దగ్గర క్లోజ్ అయింది కదా. ఇది దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ 640 to 650 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు. సో స్కాల్ప్ ట్రేడింగ్ చేసే వాళ్ళు దీన్ని చేస్తారు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చెప్పాలంటే ఇది కొంచెం కిందకు వచ్చిన తర్వాత కొనడం మంచిదని నా ఒపీనియన్. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 700 నుంచి 630 అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% మాత్రమే పడడం జరిగింది. సో
దీనికి కొంచెం ఛాన్స్ ఇద్దాం మనం పడడానికి. ఇది పడిన తర్వాత కొనొచ్చు. అండ్ ఈరోజు మనం మీకు ఇది నిఫ్టీ ఐటీ ఇండెక్స్, ఇది సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్. ఇది చూసారా, ఐటీ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఐటీ సెక్టర్ మొత్తం ఫాల్ అయితే రావడం జరిగింది 4.2% వరకు. సో ఐటీ కంపెనీస్ అన్నీ బాగా పడడం అయితే జరిగింది. అవన్నీ మీరు లిస్ట్లో యాడ్ చేసుకోండి ఒకసారి. నేను టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ అండ్ కోఫోర్జ్ ఎన్ఐటీ టెక్నాలజీస్ని కోఫోర్జ్ కింద మార్చారు, నేమ్ మార్చారు ఎన్ఐటీ టెక్నాలజీస్. ఇవన్నీ కూడా కొంచెం మనకి ఫాల్లో అయితే మనం కొనచ్చు. అండ్ రిలయన్స్ కూడా ఈరోజు మీరు ఇక్కడ ఈ రిలయన్స్ చార్ట్ని చూడండి, మీకు ఒకటి అనిపిస్తుంది. అది ఏ చార్ట్ చూసినట్టు అనిపిస్తుంది డైలీ చార్ట్లో. ఖచ్చితంగా మీరు నిఫ్టీ చార్ట్ మనకి పోల్చి ఉంది కదా. సో ఈరోజు రిలయన్స్తో పాటు ఐటీ సెక్టర్ కూడా బాగా పడడం వల్ల నిఫ్టీలో అయితే హెవీ సెల్లింగ్ రావడం అయితే చూసాం. అండ్ దట్ టు ఫార్మా కూడా సపోర్ట్ చేయలే. సో మనకి అన్నీ కూడా ఈరోజు బాగా అయితే పడడం జరిగింది. అంటే ఏదైనా న్యూస్ బేస్డ్ సెల్ ఆఫ్ అంటే ఆబ్వియస్లీ అందరూ అంటే లాక్డౌన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో, అదే స్పెక్యులేషన్ అనమాట, అలా చెప్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే ఆల్రెడీ బాగా బయింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారేమో అని నా ఒపీనియన్. సో ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే నేనైతే చెప్తాను. సో మనకి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 5,500 నుంచి ఇది కూడా కొంచెం పడిన తర్వాత అంటే ఇది ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీరు ఒక 10,000లో 1,000 ఇప్పుడు పెట్టేయచ్చు మొత్తం. అంటే ఒక 10 to 15% ఆఫ్ యువర్ అమౌంట్ కెన్ ఇన్వెస్ట్ నౌ. మనం ఇప్పుడు 10 to 15% పెట్టేయచ్చు మనం. కాకపోతే ఎక్కువ అమౌంట్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే జేబీ కెమికల్ అండ్ ఫార్మా ఈ కంపెనీలో మనం నాకు తెలిసి చాలా ఒక 10 to 15% మూవ్ అయితే రావచ్చు. ఈవెన్ దో మార్కెట్ పడినా సరే వచ్చే అవకాశం ఉంది ఈ కంపెనీలో. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను సెలెక్ట్ చేసిన స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం బెస్ట్ పిక్ అంటే మనకి షార్ప్గా బౌన్స్ అయ్యే స్టాక్స్ ఇవన్నీ. సిప్లా, లుపిన్, డాక్టర్ రెడ్డి, హెచ్సిఎల్ టెక్, రిలయన్స్, కోఫోర్జ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, న్యూక్లియస్. మీరు స్కాల్ప్ ట్రేడింగ్ చేయాలనుకుంటే అంటే జనరల్గా ఇంట్రాడేలో చేస్తారు 1 minute to 2 minute స్టిక్స్లో స్కాల్ప్ ట్రేడింగ్. కాకపోతే అది మనం డైలీలో కూడా ఉపయోగించవచ్చు. అంటే నా ఒపీనియన్, అంటే నా అనాలిసిస్లో ప్రకారం స్కాల్ప్ ట్రేడింగ్లో ఇవన్నీ అంటే కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇవి మంచి బెట్స్ అనే చెప్పాలి. ఖచ్చితంగా 2 to 3% అయితే మూవ్మెంట్ ఉంటుంది మనకి ఇందులో. అంటే మార్కెట్స్ కొంచెం సెటిల్ అయితే మాత్రం ఫస్ట్ బయింగ్ వచ్చేవి వీటిలోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. అంటే మార్కెట్ టైమ్స్లో కూడా ఏమైనా మనకి మంచి స్టాక్స్ ఉంటే మీకు నేను అప్పటికప్పుడే వీడియో చేసి మీకు పెడతాను. సో సీ యూ, బాయ్, సైనింగ్ ఆఫ్ సత్య.